Hi, hello guys, welcome back to my channel. Today video is the my hubby cake cutting video. So full video, don't skip the video, full watch the video. And thank you for watching. Thank you all. Please subscribe and like, share, comment. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. చాలా చాలా బాగుంటుంది. సో ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను. సో మా ఆయన బర్త్డేకి నేను ఫైనల్గా నా చేతులతో నేను చేసిన కేక్ కట్ చేపియాలనేసి. సో ఈ రోజుతో అయితే నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. చాలా హ్యాపీ, సర్ప్రైజ్ అని చెప్పేసాను మా ఆయనకి. కేక్ అయితే చేసేసి అయితే తీసుకొచ్చేసాను. సో ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. సో ఈ కేక్ ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్ కూల్ కేక్ అండి. పైనాపిల్తో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ కేక్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో ఈ రెసిపీ వీడియో అయితే వచ్చేస్తుందండి. తప్పకుండా చూడండి, అలాగే ట్రై అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. సో మనం ఇంట్లో చేసుకున్న కేక్లు అయితే చాలా హ్యాపీగా తినేయవచ్చు. పిల్లలు కనుక హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో బయట అయితే ఏమేమి పెడతారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లో చేసేసుకొని ఫ్రెష్ కేక్ని మనం మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఫైనల్గా మా ఆయన అయితే కేక్ అయితే కట్ చేసేస్తున్నారు. నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయిపోయానండి. సో ఎందుకంటే నేను ప్రిపేర్ చేసిన కేక్ కట్ చేపిస్తున్నాను అనేసి అంత హ్యాపీగా అనిపించింది. సో తప్పకుండా మీరు కనుక ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ రెసిపీ వీడియో తప్పకుండా చూసిన తర్వాత మీరైతే ఇంట్లో అయితే ట్రై చేయండి. మీ పిల్లల బర్త్డే కానివ్వండి, లేకుంటే మీకు మ్యారేజ్ డేస్ అలా ఉంటాయి కదా. సో ఎప్పుడైనా మనం బయట నుంచి తీసుకొచ్చే కట్ చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేసి మీరే కట్ చేశారంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. చెప్పలేము మాటల్లో, అంత హ్యాపీగా ఉంటుంది. సో ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అండి. సో ఫైనల్గా అయితే ఇక్కడ బర్త్డే కాబట్టిగా బర్త్డే కోసం అనేది అంటే మా ఇంట్లో ఎప్పుడైనా అవైలబుల్లో ఉంటాయి ఈ బర్త్డే క్యాప్స్ అనేవి. సో అవైతే పెట్టేస్తున్నారు. సో మా ఇద్దరు పిల్లలు వద్దు అనేసి అయితే కింద పెట్టేశారు. సో ఫైనల్గా అయితే కేక్ అయితే కట్ చేసేసాము మేమైతే. సో అలాగే కొన్ని ఫొటోస్ అనేది కొంచెం తీసుకుందాం అనేసి అయితే ఫోటోలు అయితే కేక్ అంటే పెట్టేసి బర్త్డే ఉన్న ఏమున్నా సరే మేము ఇంట్లో ఫెస్టివల్ ఉన్న ఫోటోలు అయితే తప్పకుండా తీసుకుంటామండి. ఎందుకంటే ఒకటైనా రెండైనా ఉండాలి, మనకు ఎప్పుడైనా మెమొరీస్లా ఉంటుంది. సో ఫైనల్గా అయితే కేక్ అయితే కట్ చేసేసారు మా ఆయన. చాలా అంటే చాలా హ్యాపీ. ఇక్కడ బర్త్డే సాంగ్ పాడుతున్నారు, చూస్తారండి. హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, హ్యాపీ బర్త్డే టు యు రాజా బాబా, హ్యాపీ బర్త్డే టు యు రాజా బాబా, హ్యాపీ బర్త్డే టు యు రాజా బాబా. Once again, happy birthday, Bavaru. Thank you, mother. Hey, happy birthday. సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ చేసేసారు. మేమైతే బర్త్డే సాంగ్ అయితే పాడాము. సో మేము ఎప్పుడైనా సరే బర్త్డే సాంగ్ అయితే తప్పకుండా పాడతామండి. సో మనకు ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చే బర్త్డే కాబట్టి సెలబ్రేషన్ అనేది నేను చేసుకోవాలి అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. అంటే నా సెలబ్రేషన్ నా బర్త్డే రోజు నేను చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ సో మా ఆయనది మా పిల్లలది చేస్తే ఫుల్ హ్యాపీ, అంతే నాకు చాలా అనేసి అయితే నేను అనుకుంటాను. సో నాలాగా ఎంతమంది అనుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు లేనిది మనం లేము కాబట్టి వాళ్ళది ఏ చిన్న వాళ్ళకి సంబంధించిన ఏ చిన్నది ఉన్నా సరే మనం కొంచెం సెలబ్రేషన్ చేసుకుంటే, ఎందుకంటే మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. సో అలాగైతే నేనైతే ప్రతిసారి అయితే ఇలా అయితే మా ఆయనతో అయితే తప్పకుండా కేక్ అయితే కటింగ్ చేపిస్తాను. సో తను అసలు వద్దు వద్దు అనేసి అన్నారు. అయితే మీరు బయట నుంచి ఏం తీసుకురావద్దులే అనేసి అన్నాను. అంటే నేను ఫైనల్గా కేక్ కటింగ్ చేసేంత వరకు మా ఆయనకు వద్దు వద్దు అన్నారు. సరే వద్దు వద్దు అనేసి అయితే నేను అట్నే చెప్పేశాను. సో ఫైనల్గా ప్రిపేర్ చేసి అయితే తీసుకొచ్చేసాను. సో సర్ప్రైజ్ చేసేసాను. ఫుల్ హ్యాపీ, ఆయన హ్యాపీ, నేను హ్యాపీ, పిల్లలు హ్యాపీ. సో మా రిత్విక చూడండి, సో వాళ్ళ డాడీ అంటే తనకంటే చాలా చాలా ఇష్టం అండి. సో మా దగ్గర అయితే ఫోటోలు దిగమంటే అస్సలు దిగదు, బట్ వాళ్ళ డాడీ దగ్గర అయితే తప్పకుండా దిగుతుంది. బట్ తనకేంటిదో ఒక అలవాటు ఉన్నది. సో తనైతే తినిపిస్తుంది, కానీ మేము తినిపిస్తే కేక్ అనేది అస్సలు తినదు. సో తనకైతే అలా ఎందుకో మరి ఎప్పటి నుంచో అలా అసలు కేక్ తినను అనేసి అంటుంది. సో లేకుంటే ఆమెకు తినాలనిపించినప్పుడైతే తప్పకుండా తింటుంది, కానీ ఇలాంటప్పుడైతే అస్సలు తినదు. అలా ఉంటుంది నా కూతురుతో. సో ఫైనల్గా అయితే కేక్ అయితే కటింగ్ చేయించారు. సో నేను తినిపించాను, మా వారు నాకు తినిపించారు, తర్వాత రిత్వికంగా తినిపించారు. రిత్వికంగా వాళ్ళ డాడీకి అయితే తినిపించేసి అలాగే వాళ్ళ డాడీ దగ్గర అయితే కొన్ని ఫోటోలు అయితే తీసేసుకున్నారు. సో నెక్స్ట్ మేమందరం తినిపించుకున్న తర్వాత మా చెల్లి మా సిస్టర్ అయితే తినిపించారు. సో ఎప్పుడైనా సరే మేము ఇలానే సెలబ్రేషన్ అయితే చేసుకుంటామండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలా ఫోటోలు అయితే అంటే మేము వీడియో అనేది నేను స్టాండ్కి పెట్టేశాను. సో ఒక సైడ్ నుంచి మా రిత్విక అనేది మాకు ఫోటోలు అనేది తీసేస్తుంది. సో మంచిగా తీయబేటా అంటే సో తీస్తాం మమ్మీ అనేసి అయితే
ఫోటోలు అయితే కొన్ని ఫోటోలు అయితే తను తీసింది కానీ ఏం మంచిగా రాలేదు. అంటే వాళ్ళకి తీయడం రాదు, బట్ తీస్తా మమ్మీ అంటే సరే తీలే నీకు హ్యాపీగా ఉంటుంది కదా అన్నట్టు అయితే తనతో అయితే తీపిచ్చాను. సో ఇక్కడైతే మా ఆయన అయితే నాకు చెప్పాలంటే చెర్రీస్ అనేవి అంత ఇష్టం ఉండదండి. సో అందుకే మా ఆయన అయితే చెర్రీ తినిపిస్తా అనేసి తినిపించారు. సో ఆయన ఇష్టం ఉన్నా లేకున్నా తినాలి కాబట్టిగా తినేశాను. సో ఇక్కడైతే నేను వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా పెట్టాను, మీకు కనిపిస్తుందో లేదో. తర్వాత అయితే క్రీమ్ తీసి అయితే మా ఆయన మీద అయితే పూసేసాను. సో బర్త్డే మీది కదా, నాకేం వద్దు, నేను మీకే పూస్తాను అనేసి అయితే పూసేసాను. సో చాలా చాలా బాగుంది అనేసి అంటున్నాను. సో ఒక్కసారి ఫోటోలు తీసుకుందామంటే ఫోటోలు తీస్తున్నారు. సో ఇలా చిన్న చిన్న పిల్లల్లాగా చేష్టలు అయితే చేస్తూ ఉంటామండి మేమైతే. చాలా హ్యాపీగా ఉంటుంది మా లైఫ్. సో ఇలా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే భార్యాభర్తలు అన్నప్పుడు హ్యాపీగానే ఉండాలి. గొడవలు పెట్టుకోవడం వల్ల వచ్చే అంటూ మనకు ఏముండదు. సో ఎంత హ్యాపీగా ఉంటామో అంత మంచిగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో తర్వాత అయితే నా కొడుకునైతే తీసుకొచ్చాను. ఫోటోలు దిగిరా అంటే వీడైతే అస్సలే ఫోటోలు దిగడు. సో అయినా నేను ఎట్నో అట్లా చేసి అయితే ఫోటో అయితే తీసుకున్నాను. సో చూడు అంటే వాడు నా ఇయర్ రింగ్స్ తీసుకొని గుంచున్నాడు కానీ ఫోటో అయితే తీయనియట్లేదు అసలు. అందుకే ఏదో ఒకటిలాగైతే ఒక 2 ఫోటోలు అయితే తీసేసుకున్నాను అటు ఇటు చేసి. సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే మా ఆయన కేక్ కటింగ్ సెలబ్రేషన్ అనేది ఇలా అయితే జరిగిందండి. సో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఎందుకంటే నేను ప్రతిసారి వీడియో ఉంటుందండి మా ఆయనది. ఒకసారి అయితే నేను యూట్యూబ్ పెట్టిన కానీ ప్రతిసారి కేక్ కటింగ్ చేసిన వీడియో అయితే ఉంటుంది. సో ఎందుకంటే నాది ఉన్నా లేకున్నా మా వారిది అయితే కేక్ కటింగ్ చేపిస్తాను. సో మా ఆయన ఇక్కడ నవ్వండి కొంచెం అనేసి అంటున్నారు, అందుకే అట్లా చేశాను. సో ఫస్ట్ అయితే మా రితికకి ఫోటో దిగు అనేసి అయితే నేను పిలిచాను కానీ రాలేదు నా కూతురు. తర్వాత నేను మా చెల్లి దిగుతుంటే నేను వస్తాను మమ్మీ అనేసి వచ్చి, సో నేను పిన్ని మీద ఒకసారి అయితే కేక్ వేసిస్తాను మమ్మీ అనేసి అయితే నా చెవిలో ఉంటుంది. సో నాకు అన్నది ఒకటి, అంటే ఆమె ఫస్ట్ ఫోటో దిగుతా అనేసి వచ్చింది అనేసి అన్నది. తర్వాత అయితే దాని మీద తెలియకుండా కేక్ అయితే ఫ్రాంక్ లాగా అయితే చేసేసింది. సో తనకనగా కొంచెం అలా హ్యాపీగా ఉంటుంది కదా అన్నట్టుగా అయితే మేమైతే ఫోటోలు అయితే తీసుకున్నాం. కొంచెం ఆమె సిక్ అయిపోయి ఆ రోజుకే. సో ఫైనల్గా అయితే ఈ విధంగా జరిగిందండి. వీడియో ఎలా ఉంది సో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడ ఒక చిన్న జోక్ అయితే నవ్వుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.